ఓం నమః శివాయ. శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనం శ్రీకాళహస్తి పేరుకు సంబంధించిన సాంప్రదాయ గాథను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన ఒక మహాభక్తుని కథతో ప్రవేశిద్దాం. ఆయన పేరు భక్త కన్నప్ప. ఆయన భక్తి ఈ రోజుకి ప్రతి శివభక్తుడి హృదయాన్ని కదిలిస్తుంది. కన్నప్ప గారు ఎవరు? ఆలయ సాంప్రదాయం ప్రకారం కన్నప్ప అసలు పేరు తిన్నడు. ఆయన ఒక గిరిజన వేటగాడు. ఆయనకు వేదాలు తెలియవు, మంత్రాలు తెలియవు, పూజా విధానాలు తెలియవు. కానీ శివుడిపై ఉన్న ప్రేమ మాత్రం అపారమైనది. ప్రతిరోజు వేటకు వెళ్ళే ముందు అడవిలోని శివలింగం వద్దకు వచ్చేవారు. మనకు తెలిసిన విధంగా పూజ చేసేవాడు, తనకు తెలిసిన విధంగా పూజ చేసేవారు. నోటిలో తీసుకొచ్చిన నీటితో అభిషేకం, వేటలో దొరికిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం, అడవిలోని పూలను అర్పించడం, అదే అతని భక్తి. సాంప్రదాయ నియమాలకు ఇది భిన్నమైన అతని మనసులో మాత్రం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉండేది. శివుని పరీక్ష. ఒకరోజు శివలింగంలోని ఒక కన్ను నుంచి రక్తం కారుతున్నట్లు కన్నప్ప గమనించారు. నా స్వామికి ఏమైంది అని ఆందోళన చెందారు. అడవిలో మందులు వెతికాడు, ఆకులు పెట్టారు, ఏదీ పనిచేయలేదు. చివరికి నా కన్నే నా స్వామికి ఇస్తాను అని నిర్ణయించాడు. ఎటువంటి సందేహం లేకుండా తన ఒక కన్నును తీసి శివలింగంపై ఉంచాడని సాంప్రదాయం కథనం చెబుతుంది. అద్భుతంగా రక్తస్రావం ఆగిపోయింది. అపూర్వ భక్తి. కానీ కొద్దిసేపటికే మరో కన్ను నుంచి కూడా రక్తం కారడం ప్రారంభమైంది. ఇప్పుడు తనకు ఒకే కన్ను మిగిలింది. ఇది కూడా ఇస్తే శివలింగంలోని కన్ను ఎక్కడ ఉందో ఎలా గుర్తిస్తారు? అప్పుడు కన్నప్ప ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. తన కాలి బొటన వేలిని శివలింగంపై ఉన్న కన్ను దగ్గర ఉంచారు. ఈ గుర్తు ఉన్నంత వరకు నాకు స్థానం తెలుస్తుంది అని భావించాడు. రెండో కన్నును కూడా సమర్పించడానికి సిద్ధమయ్యారు. అచ్చం ఆ క్షణంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడని ఆలయ సాంప్రదాయం చెబుతుంది. ఆగు కన్నప్ప అని ఆయన్ను ఆపారు. నీ భక్తి ప్రపంచానికి ఆదర్శం. నాకు ఆచారాల కంటే నిర్మలమైన హృదయం ముఖ్యం అని ఆశీర్వదించి కన్నప్పకు మోక్షం ప్రసాదించాడని విశ్వసిస్తారు. అందుకే ఆయన్ను భక్త కన్నప్ప నాయనార్ శైవ సాంప్రదాయంలో గొప్ప భక్తులలో ఒకరిగా గౌరవిస్తారు. ఆలయ నిర్మాణం చరిత్ర. శ్రీకాళహస్తి ఆలయం వెనుక రాజవంశాల కాలంలో అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా చోళరాజులు మరియు తర్వాత విజయనగర సామ్రాజ్య పాలకులు ఈ ఆలయానికి విశేష సేవలు అందించారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. ఆలయంలో కనిపించే అద్భుతమైన రాతి స్తంభాలు, సున్నితమైన శిల్పాలు, విశాలమైన ప్రాకారాలు అప్పటి శిల్పకళ వైభవాన్ని ఈ రోజుకి గుర్తు చేస్తున్నాయి. ఇది కేవలం దర్శనా స్థలం మాత్రమే కాదు, భారతీయ కళ, సంస్కృతి, భక్తి, సాంప్రదాయానికి ఒక చిరస్మరణీయ చిహ్నం. ఇప్పటి వరకు మనం భక్త కన్నప్ప అపూర్వ భక్తి మరియు ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. కానీ శ్రీకాళహస్తికి వచ్చే చాలా మంది భక్తులు చేసే రాహుకేతు పూజ గురించి మీకు నిజంగా ఎంత తెలుసు? ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? పూజ తర్వాత ఏమి చేయాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన చివరి భాగం పార్ట్ 4లో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. నమస్కారం అండి. మీకు
తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి కార్ రెంటల్స్ కావాలి అనుకుంటే మా శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్ని సంప్రదించగలరు. మా వాట్సాప్ నెంబర్ 8897633354. థ్యాంక్ యూ. జై హింద్. ఓం నమః శివాయ.